ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మద్దూరులో సీఎం సొంత నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తిమ్మారెడ్డిపల్లెలో జరిగే వావోజీ జాతరలో పాల్గొంటారు సీఎం. ఇక సాయంత్రం నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్లోని బిజినేపల్లిలో జరిగే సభకు హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మద్దూరులో సీఎం సొంత నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తిమ్మారెడ్డిపల్లెలో జరిగే బావోజీ జాతరలో పాల్గొంటారు సీఎం. ఇక సాయంత్రం నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్లోని బిజినేపల్లిలో జరిగే సభకు హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. తన సొంత కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. నేరుగా హైదరాబాద్ నుంచి మద్దూరు గ్రీన్ ప్యాలెస్ చేరుకున్న తర్వాత అక్కడ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడబోతున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత నేరుగా కొడంగల్ చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఈ నెల 8వ తేదీన ముఖ్యమైనటువంటి కొడంగల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నాయకులతోటి విడివిడిగా మాట్లాడడం జరిగింది. ఆ సంబంధించినటువంటి మండలాల్లో ఎక్కువ స్థాయిలో లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ రావడం కోసం ఆయన ఆ రోజు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మళ్ళీ ఇవాళ రాబోతున్నారు. ఇవాళ మద్దూరు హెడ్ క్వార్టర్లో గ్రీన్ ప్యాలెస్ వేదికగా ముఖ్యమైనటువంటి కార్యకర్తలు అట్లాగే కొడంగల్ సంబంధించినటువంటి కార్యకర్తలతోటి ఇవాళ సమావేశం నిర్వహించబోతున్నారు. మహబూబ్నగర్ సంబంధించినటువంటి ఎంపీ లోక్సభ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డికి భారీ స్థాయిలో మెజారిటీ తీసుకురావాలి. ప్రత్యేకించి కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ శాతం ఓట్లు రావాలి, 50,000కు పైగా లీడ్ రావాలి. దీంతోపాటు 1,00,000 మెజారిటీతోటి మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం ఇటువరకే చేశారు. మళ్ళీ ఇవాళ కూడా అదే అంశాన్ని ప్రస్తావించబోతున్నారు. గ్రామ స్థాయిలో అట్లాగే బూత్ స్థాయిలో, పోలింగ్ బూత్ స్థాయిలో కూడా కమిటీలు నిర్వహించారు. ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ నిర్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే అంశం మీద కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఫోకస్ పెడుతున్నారు. ఇవాళ జరిగే సమావేశంలో, మద్దూరు వేదికగా జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మహబూబ్నగర్ సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డి, జిల్లా ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి పాల్గొనబోతున్నారు. సో ఈ సమావేశం జరిగిన తర్వాత నేరుగా మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లిలో జరిగేటువంటి బావోజీ జాతర, సంత్ లోక్ మహాసంత్ సంబంధించినటువంటి ఆలయము, అక్కడ దేశం నలుగురు ఉన్నటువంటి గిరిజనులంతా కూడా ఆ జాతరలో మమేకమవుతారు. సో ఈ సందర్భంగా సీఎం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఈ ప్రముఖమైనటువంటి క్షేత్రానికి సీఎం వెళ్తారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం నార్కల్ జిల్లా వేదికగా, బిజినపల్లి వేదికగా కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. అక్కడ నార్కల్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ మల్లు రవి విజయం కోసం ఈరోజు పెద్ద స్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఆ సభను సక్సెస్ చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సో సేమ్ టైం ఒకటే రోజు అటు మహబూబ్నగర్ అట్లాగే నార్కల్ సంబంధించినటువంటి లోక్సభ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించబోతున్నారు. ఒకవైపు క్యాడర్ని స్ట్రెంథెన్ చేస్తూ మరోవైపు ప్రచారం ద్వారా విపక్ష పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. బీజేపీని, బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి. ఇద్దరు అభ్యర్థులు అటు చెల్లా వంశీచంద్రెడ్డి అట్లాగే మల్లు రవి గెలుపు కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఈ చాలా ప్రెస్టీజ్గా తీసుకున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, 2 పార్లమెంటు స్థానాల్లో గెలిపించుకుంటే రాష్ట్రంలో ఆయన చెప్పినట్టుగానే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ స్థానాలను ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది. ప్రత్యేకించి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానాలని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వశం చేసుకోవాలి. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలి. పెద్ద మెజార్టీతో గెలపాలనే ఒక ఇండికేషన్స్ మాత్రం క్లియర్గా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఇవ్వబోతున్నారు. ఓటు స్టూడియో. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ.